హలో వ్యూవర్స్, ఇక్కడ నేను గోబీ చేయబోతున్నాను ఈరోజు అండి. గోబీ మంచూరియా అనమాట. ఇందులో 2 కాలీఫ్లవర్స్ తీసుకున్నానండి, మీడియం సైజువి. ఇవన్నీ తీసేసుకొని పీసెస్గా తీసుకున్నానండి. స్టెమ్స్ తీసుకున్నాను. తర్వాత దీన్ని కట్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ స్టెప్ ఇదండి. ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఉంది. అంతలోపల నేను స్టవ్లో హాట్ వాటర్ ఇట్లా బాయిలింగ్ కోసం అని పెట్టానండి. నేను హాట్ వాటర్ బాయిలింగ్ చేసిన తర్వాతనే అవి వేస్తానన్నమాట. డైరెక్ట్ వేసి బాయిల్ అయితే చేయను. సో నెక్స్ట్ అండి, ఇలా చూడండి, చాలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి మనము. ఇలా ఉన్న ఫ్లవర్ని ఇలా చేసుకోవాలి పీసెస్గా. ఎందుకంటే మనకు తర్వాత మన కార్న్ఫ్లోర్ వేసి మిక్స్ చేస్తాం కదా, అప్పుడు ఈజీగా ఫ్రై అవ్వడానికి చాలా బాగుంటుంది. సో మనకి ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయిపోతుందండి. ఈ బాయిల్ అయినప్పుడు ఇంకా ఇది నేను స్టవ్ కట్టేస్తున్నాను, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి అందులో ఇవన్నీ కూడా వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇలా 2 minutes ఆర్ 3 minutes పెట్టాలండి. ఎందుకంటే బాయిల్డ్ అయిన వాటర్లో పెట్టి తీసేస్తే చాలు, మరీ ఉడకనవసరం లేదు. మనకి ఎక్కువగా ఉడికిందంటే ఏమవుతుందంటే ఫ్లవర్ మెత్తగా అవుతుందన్నమాట. ఫ్లవర్ మెత్తగా అయినప్పుడు మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తాం కదండి, అది చాలా ఇదిగా క్లమ్జీగా అయిపోతుంది. సో హాఫ్ బాయిల్ టైప్లో అయిపోవాలి చాలు. మనకు బాగా బాయిల్ అయిన వాటర్ స్టాప్ చేసి అందులో ఈ ఫ్లవర్ వేసుకోవాలి. మొత్తం ఇలా అండి, మనం పూరీలు ఎత్తేది కానీ ఏదన్నా ఉంటుంది కదండి మన జాలి, ఈ జాలీతో మొత్తం ఈ వాటర్లో ఉన్నవి ఒక 10 minutes కూడా పెట్టలేదండి. నేను 6 or 7 minutes పెట్టాను అనుకోండి, అంతే. జస్ట్ ఎందుకంటే నా ఫ్లవర్ ఫ్రెష్గా ఉందన్నమాట. కొన్ని ముదురుగా అనిపిస్తుంది కదా, అలాంటివి అయితే మేబీ 10 minutes పెట్టాలి. సో ఇది చాలా లేతగా ఉందండి. సో అందుకోసం అనేసి నేను ఇలా ఒక 5-6 minutes ఆర్ 7 minutes అయి ఉంటుందండి. నేను టైం అయితే ఎగ్జాక్ట్గా చూడలేదు. సో ఇలా మొత్తం తీసేసుకొనేసి నేను దాంట్లో వేస్తున్నాను అనమాట. జస్ట్ చూడండి, స్టవ్ కట్టేసేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో స్టవ్ ఆన్లో ఉండి మాత్రం చెయ్యకూడదు. ఎక్కువగా బాయిల్ అయిపోయిందంటే మనం అదే గోబీ తినడానికి క్రిస్పీగా ఉండదు. మళ్ళీ మనం ప్రీ హీట్ చేస్తాం, 3 times హీట్ అవుతుందండి. డీప్ ఫ్రై చేస్తాము, ప్లస్ ప్యాన్ మీద మళ్ళీ ఒకసారి ఫ్రైయింగ్ చేస్తాం, కాబట్టి మనకు హాఫ్ బాయిల్ కన్నా కూడా తక్కువగానే కావాలి. సో అలా ఇలా మొత్తం అలా తీసేసుకోవాలి. ఇలా మొత్తం ఎంత ఉందో అంతా తీసేసుకోవచ్చు అండి. ఇంకొకటి ఏంటి, బాయిల్డ్ వాటర్లో వేయడం వల్ల ఉపయోగాలు అంటే ఇందులో పురుగులు వస్తాయండి. చాలామందికి తెలుసో తెలియదో, గ్రీన్ కలర్లోనే ఉంటాయి. ఇది ఫ్రెష్ ఫ్లవర్ కాబట్టి ఇందులో లేవు. మామూలుగా అయితే కానీ ఓల్డ్వి చాలా అదే ముదురుగా ఉన్నవి, పువ్వు అయినవి అయితే లేతవి కాకుండా అయితే కానీ చాలాసార్లు చూసాము కూడా అండి. అలాంటివి వాటర్లో వేయడం వలన ఆ పురుగు బయటికి ఈజీగా వస్తుంది, మనం కడగడంలో రాదండి. హీట్ వాటర్లో వేసామంటే కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. నేను ఏం చేస్తానంటే అండి, ఇందులోనే ఒక స్పూన్ వెనిగర్ కూడా వేస్తాను. మొత్తం ఎక్కడైనా ఉన్నా కూడా చనిపోతాయి అన్నమాట. ప్లస్ బయటికి కూడా ఈజీగా వస్తుంది. ఫ్లవర్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. మనం బాయిల్డ్ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే కొంచెం సాల్ట్ వేస్తాను. ఆ ఉపయోగం ఏంటంటే పువ్వు పడుతుందని కాదు, మనకు ఎందుకంటే ఈ కొంచెం పురుగులు ఉంటాయి అంటున్నాను కదా, అలాంటివి వెళ్ళడానికి, డస్ట్ ఉన్నా కూడా క్లీన్ అవ్వడానికి అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ అండి, ఇదేంటని చూస్తున్నారా, కార్న్ ఫ్లోరు, మిర్చి పౌడర్ అండి. అందులోనే కొంచెం లైట్గా టేస్ట్ సాల్ట్ అండి. టేస్ట్ సాల్ట్ ఎక్కువగా వేయనమాట, మనకి ఎఫెక్ట్ అంటున్నారని చెప్పేసి. కొంచెం అజినోమోటో అంటారు కదా, టేస్టీ సాల్ట్ అది. సో ఆ టేస్టీ సాల్ట్ అండి ఇది. టేస్టీ సాల్ట్ అందులోనే ఒక్క సర్వనా మిక్స్ వేస్తానండి నేను. ఎందుకంటే ఈ సర్వనా మిక్స్ చికెన్ మసాలా అనమాట యాక్చువల్గా, కానీ ఇది వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ ఇదిగా లేకుండా మనం వేసింది ఏమన్నా హెచ్చు తగ్గులు ఉన్నా కూడా ఇది సరిపోతుందండి మనకు. సో ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇక్కడ మనం మిక్సింగ్కి ఎంత కావాలో అంత తీసుకోవాలండి. ఇన్ని స్పూన్స్ అనేది కాదు, మనం గాఢాగా మొత్తం ఫ్లవర్ బాగా పట్టాలి. నెక్స్ట్ ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం బాగా పట్టాలి. ఇందులో సాల్ట్ గిల్ట్ ఏం వేయలేదండి నేను. పక్కన కార్న్ఫ్లోర్ అనేది వేసుకున్నప్పుడు మాత్రమే సాల్ట్, కారపొడి, కార్న్ఫ్లోరు, అజినోమోటో వేసుకోవాలి. నేను ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాను కాబట్టి అదొకటి, ఒక్క సర్వనా పొడి వేసుకున్నాను అనమాట. సో ఇంకా తర్వాత ప్యాన్లో ఆయిల్ పెట్టానండి. ఆల్రెడీ మేము వాడుతున్న ఆయిల్ అండి, దీనికి ప్రత్యేకించి ఆయిల్ అవసరం లేదు, ఏ ఆయిల్ ఉన్నా వాడుకోవచ్చు. ఇది హీట్ అయిన తర్వాత ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఇలా బ్రౌనిష్ వచ్చాక మొత్తం మనము పక్కకు తీసుకోవాలండి. మొత్తం ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్న తర్వాత నేనైతే 3 onions తీసుకున్నాను. కచప్ కూడా తీసుకుంటానండి. స్టవ్ అయితే కట్టేద్దాము. ఇక్కడ నేను 2-in-1 సాసర్ కప్స్ అండి ఇవి, బ్రేక్ఫాస్ట్ కప్స్. సో ఇందులో ఒక ఫుల్ ఆఫ్ టొమాటో సాస్ తీసుకున్నాను, కొంచెం సోయా సాస్ తీసుకున్నానండి.
ప్లస్ 2 ఆనియన్స్ కట్ చేశాను. 3 ఆనియన్స్ చూపించాను కదా, అవి పెద్ద సైజ్ అయితే 2 ఆనియన్స్ అనమాట, అందుకు 3 ఆనియన్స్ చిన్న సైజు. సో ఇవన్నీ కూడా వీటిల్లో వేసి మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసేసిన తర్వాత మనం ప్యాన్ పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఇలా ఆనియన్ తెల్లగడ్డ ఫ్రై అండి. ఈ ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇక్కడ కలుపుకున్న ఈ గోబీని అందులో వేస్తామన్నమాట. అట్ లాస్ట్ ఫినిష్ అండి. ఇలా గోబీ మనము సర్వింగ్ ప్లేట్స్లోకి మనం నచ్చిన సర్వింగ్ ప్లేట్స్లోకి తీసుకోవాలి. సో ఫినిష్డ్ గోబీ అట్ రెస్టారెంట్ స్టైల్ అండి. ఇంకా కావాలంటే అందులో చీజ్ వేసుకోవచ్చు, వైట్ సాస్ వేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. సో యాజ్ యూజువల్ రెస్టారెంట్ స్టైల్. దీంట్లో డిఫరెంట్ ఏంటి అంటే మనం ఒకటి యాడ్ చేసాం కదండి, అది వేయడం వల్లనే దీంట్లో టేస్ట్ వస్తుంది అన్నమాట.